హలో గాయ్స్, వెల్కమ్ టు మనహా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మనహా వ్లాగ్స్లో కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను. ఇంకా వ్లాగ్స్ అయితే ఇంకా చేయలేదు, చేస్తా కొంచెం రోజులు అన్నాక. తర్వాత ఇప్పుడు మనహా వ్లాగ్స్లో మిక్స్లో మనము తెల్ల పుట్నాలతోని దోశ చట్నీ ఎట్లా చేయాలో చెప్తాను. ప్లీజ్ మీకు నచ్చితే చూడండి. తెల్ల పుట్నాలతో దోశ చట్నీ చేస్తున్నాను. దోశ చట్నీ చేయాలంటే తెల్ల పుట్నాల చట్నీ ఎలా చేయాలంటే ఫస్ట్ తెల్ల పుట్నాలు ఉంటాయి కదా, తెల్ల పుట్నాలు మేమైతే తెల్ల పుట్నాలు అంటారు, మీరు ఏమంటారో నాకు తెలియదు కాబట్టి మేమైతే తెల్ల పుట్నాలు కొంచెం పెనం మీద వేసి కొంచెం కాల్చినామనుకో, కాల్చిన తర్వాత వేడి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలి. అందులో కరివేపాకు వేసి ఇలా కలుపుకుంటే భలే పౌడర్ వచ్చింది, పౌడర్ వచ్చింది. ఇవతల పొయ్యి మీద ఆనియన్స్ సారీ మిర్చి ఆయిల్తో కొంచెం మగ్గనియాలి. కొంచెం ఒక 5 మినిట్స్ కూడా కాదు, ఒక 2-3 మినిట్స్ పెట్టుకోవాలనుకోండి. 2-3 మినిట్స్ ఇలా పెట్టుకున్న తర్వాత ఆ మిర్చి అన్నీ తీసేసాను. మిర్చి అందులో వేసేసాను మిక్సీలో. ఆ పౌడర్లోనే వేసేసుకోవాలి. కొన్ని వాటర్ పోసుకుంటే అది సెట్ అయిపోతుంది. కొంచెం పింక్ సాల్ట్, మేము పింక్ సాల్ట్ యూజ్ చేస్తాం కాబట్టి పింక్ సాల్ట్ వేస్తాం. మనకు నచ్చిన సాల్ట్ వేసుకోవచ్చు. మీరు అదే సాల్ట్ వేసారు కదా, ఇదే సాల్ట్ వేసారు కదా అయితే అస్సలు కాదు. నిజంగా మీకు నచ్చిన సాల్ట్ వేసుకోవచ్చు. నాకైతే నా డైప్యాడ్ యూజ్ చేస్తున్నా కాబట్టి అది ఎంత మంచిగా వస్తుందంటే వీడియోస్ మాత్రం సూపర్ వస్తున్నాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఒక సహాయం లేకుండా మనమే వర్క్ చేసుకుంటే అది ఎంత హ్యాపీ అంటే, ఇందులో మనము ఒక పొజిషన్కి వచ్చి ఇంకా మానిటైజేషన్ వచ్చి మనీ వస్తే ఇంకా హ్యాపీ. అరే మనది మనం బతుకుతున్నాం, ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా బతుకుతుంది కదా అని ఒక థాట్ కూడా ఉంటుంది. అలాంటిదైతే నాకైతే నిజంగా చాలా చాలా ఇక ఎంత బాగా అయింది. చట్నీ మాత్రం సూపర్ అయింది. టేస్ట్ కూడా హైలైట్ అయింది. ఇక్కడ తీస్తున్నా చూడండి, తీయడానికి కొంచెం ఇబ్బంది అయింది అనుకోండి, కానీ తీసాను. మిక్సీ విషయం చెప్పాలంటే మిక్సీ నిజంగా చెప్తున్నా, ఒక అతను వేస్ట్ ఫెలో. నాకైతే మిక్సీ తీసిన వాళ్ళు మోసం చేశారనిపించింది. అరే తెలియని వాళ్ళని పోయి మిక్సీ తీసుకోవడానికి పోయినప్పుడైతే మాకు మోసం జరిగింది అనిపించింది. అది మంచి కంపెనీ ఇవ్వలేడు, కంపెనీ పేరు మంచిగా ఉంది కానీ అది హై క్వాలిటీది ఇవ్వలేడు. పైసలు అయితే తీసుకున్నాడు కానీ హై క్వాలిటీ లేదు. ఇవ్వలేదు. మోసం చేయడానికి మాత్రం అరే ఏం తెలియనిలాగా వచ్చే వాళ్ళని అయితే మోసం చేయడానికి మాత్రం ముందుంటారు అనుకోండి మనుషులు. అలాంటి మనుషులకు ఓకే, మనం చూపించకపోయినా ఏదో ఒక రోజు దేవుడు అయితే చూపిస్తాడు అనిపిస్తుంది. తర్వాత అట్లా మిక్సీ కట్టేసిన తర్వాత ఇప్పుడు కొంచెం పొగుసేసుకోవాలి కదా, పొగుసేసుకోకపోతే ఈ కర్రీ చట్నీలలో బాగుండదు కాబట్టి ఆయిల్ కొంచెం ఉందని ఇట్లా ఉంటే చూపిస్తున్నాను ఏదో ఫన్గా. ఆయిల్ మళ్ళీ పెట్టి చిన్న బౌల్లో అది ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ అయిపోయింది, డబ్బాలకెళ్ళి ఆయిల్ తీసి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసాను. ఎక్కువ వేస్తే తిట్లు కూడా ఉంటాయి అనుకోండి, మనకు తెలిసిందే. కొంచెం ఎక్కువ వేసాను. జీలకర్ర ఆవాలు, ఇంకేంటి కొంచెం జీలకర్ర ఆవాలు వేసి కరివేపాకు వేసి ఎండుమిర్చి కూడా వేసేసానుకో, ఈ బౌల్ అయితే తొందరగా కాలుతుందిరా బాబోయ్, తొందరగా బ్లాక్ అయిపోతాయి. వామ్మో అనిపిస్తుంది నాకు, భయం అవుతుంటుంది ఈ బౌల్లో. ఇందులో మనం పొగుసేయాలంటే కొంచెం భయం అవుతుంది అనుకోండి, ఇంకా తప్పదు కాబట్టి వేయాల్సి వస్తుంది అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అట్లా కూడా అనిపిస్తుంది. ఇంకా కరివేపాకు కూడా వేసేస్తున్నా. కానీ నిజంగా టేస్ట్ అయితే బాగుంటుంది. కరివేపాకు వేసి తీయని బయటికి దూరంగా వచ్చేస్తుంటా, ఎందుకంటే పైన మీద పడుతుందేమో అని ఒక థాట్‌తోని అలా వచ్చేస్తుంటా. కరివేపాకు కొంచెం ఉడుకుతుంది, ఇలా కొంచెం కలిపి కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేయాలి, మర్చిపోయినా సారీ. పసుపు కూడా వేస్తున్నా. నేను చాలా తడబడుతున్నా ఈ వీడియోలో మాట్లాడడానికి, కొంచెం తడబడి మాట్లాడుతున్నా. తొందరలోనే క్లియర్ అయిపోతుంది. ఈ తడబడడం అట్లాంటివి కూడా ఏమి ఉండవు. పక్కా క్లియర్గా మాట్లాడతా. షార్ట్స్ కూడా చేస్తున్నా. ఓకే, వ్యూస్ ఫస్ట్ కన్నా ఇప్పుడు వ్యూస్ అయితే చాలా బాగానే వస్తున్నాయి. ఇంకా నా వీడియోస్ చూసి మీరు ఇంకా నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ముందు చాలా విషయాలు మాట్లాడుకుందాం. నిజంగా మీకు ఈ వీడియో కానీ నచ్చితే మిక్సీ కట్టినాక చట్నీ బాగైంది. కొంచెం చట్నీలో వాటర్ పోయాలి కదా, పల్లి ఇంకా కొన్ని వాటర్ పోసి చట్నీ అయింది. సూపర్ అనిపించింది. నిజంగా చాలా టేస్టీ అయితే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా అనిపించింది. ఈడ చూసాం మనం లైట్ వేసాం కాబట్టి పసుపులాగా అనిపిస్తుంది. నిజంగా అలా ఏం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇంతవరకు చూసారు కదా, నచ్చితే ఒక లైక్ కొట్టుకొని పోవచ్చు కదా.